గురూజీ 72 గంటల్లోనే ఫోన్ లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు. నమ్మండి, నమ్మకపోండి, ఇది నిజం. శ్మశాన కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది. విద్య, ఉద్యోగం, వ్యవహారం, స్త్రీ ప్రేమ, పెళ్లి, సంతానం, స్త్రీ పురుష వశీకరణం, భూవశం, భార్యాభర్తల కలహాలు, కోర్టు సమస్యలు, విడాకుల సమస్యలు, చేతబడి, అప్పుల బాధ, ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా 72 గంటల్లోనే 2026 సంవత్సరం ఏప్రిల్ నెల 5వ రాశి సింహరాశి. ఈ సింహరాశి పరిస్థితి పూర్తిగా బాగాలేదు. కుజుడు, బుధుడు, శని, రవి వీళ్ళంతా కూడా అష్టమంలో పడ్డారు. ఈ అష్టమం ప్రాణ కంటకం అంటారు. శని వల్ల పూర్తిగా ఇబ్బంది. శని, కుజుడు, బుధుడు, రవి ఇన్ని గ్రహాలు బాగాలేవు. ఈ పరిస్థితిలో మీరు ఏం చేయాలి? ఖచ్చితంగా మీ ఇష్ట దైవాన్ని పూజించాలి. అదే కాకుండా ప్రతిరోజు కూడా శివాలయానికి వెళ్ళాలి. నవగ్రహాలకు 9 ప్రదక్షిణాలు చేయాలి. ఈశ్వరుడికి 11 ప్రదక్షిణాలు చేయాలి. శనివారం శనికి అభిషేకం చేయించుకోవాలి. సోమవారం ఈశ్వరుడికి అభిషేకం చేయించుకోవాలి. ఇది తప్పనిసరిగా చేస్తేనే మీరు బయటపడతారు. అట్లా కాని పక్షంలో మీరు చాలా ఇబ్బందులు పడతారు. అయినా గురువు బాగున్నాడు, కానీ విద్యా ఉద్యోగం వస్తుంది. శుక్రుడు బాగున్నాడు, వివాహం కావడానికి అవకాశం ఉంది, వివాహం అవుతుంది. కానీ వచ్చే ఆమె ఎట్లా ఉంటుందో తెలియదు. దీనివల్ల సమస్యలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఈ సింహరాశి వాళ్ళు చాలా జాగ్రత్త పడాలి. మరి మఖ 4వ పాదం, ఉబ్బ 4 పాదాలు, ఉత్తర 1 పాదం, మఖ 4 పాదాలు, ఉబ్బ 4 పాదాలు, ఉత్తర 1వ పాదం కలిసి సింహరాశి. ఈ జన్మ నక్షత్రాలను బట్టి ఈ నక్షత్రాలు అయితే మీ జన్మ నక్షత్రాలు, మరి సింహరాశి అవుతుంది. సింహరాశి వాళ్ళు చాలా జాగ్రత్త పడాలి. చాలా ఇబ్బందులు, చాలా కష్టాలు ఉన్నాయి. కష్టాలు పడ్డతరాలు కోలుకోవాలంటే చాలా కష్టం అవుతుంది. కాబట్టి ఈ రాశి వాళ్ళు ఎంత జాగ్రత్త పడితే అంత మంచిది. ఈ సంవత్సరం శని వల్ల ఇబ్బంది పడేవాళ్ళు 5 కనపడుతున్నారు. ఎవరు 5 అంటే మేషరాశికి 12ంట శని, మీనరాశికి 1ంట శని, కుంభరాశికి 2ంట శని, ధనస్సు రాశికి 4ంట శని, సింహరాశికి 8ంట శని. ఇది ఏనాటి శనిలో ఇవి 5 రకాలు అన్నమాట. ద్వాదశస్తమ జన్మస్థం శని అంగారకో గురు కుర్వంతి ప్రాణ సందేహం స్థానచలనం ధనక్షయం. నేను చెప్పా కదా, సింహరాశికి 8ంట ఉన్నాడు శని, ధనస్సు రాశికి 4ంట ఉన్నాడు శని, కుంభరాశికి 2ంట ఉన్నాడు శని, మీనరాశికి 1ంట ఉన్నాడు శని, మరి మీనరాశికి 12ంట ఉన్నాడు శని. ఇట్లా శని ఉండేటట్లయితే ద్వాదశం అంటే 12, అష్టమం అంటే 8, జన్మం అంటే 1, అష్టమం, ద్వాదశం, జన్మం, ద్వితీయం, అర్ధాష్టమం. ఇట్లా కనుక శని ఉంటే మీరు బతకడం చాలా కష్టం అవుతుంది. ఆత్మహత్య చేసుకుందామంత బాధ కలుగుతుంది. ఈ సంవత్సరం వల్ల కూడా సింహరాశికి, ధనస్సు రాశికి, కుంభరాశికి, మీనరాశికి, మేషరాశికి శని పూర్తిగా బాగాలేదు. మరి మార్చి 19 నుంచి ఏప్రిల్ నెల 6వ తారీఖు వరకు కూడా మేషరాశి, మీనరాశి, కుంభరాశి, ధనస్సు రాశి, సింహరాశి ఈ రాశులకి శని పూర్తిగా బాగాలేదు. మరి గోచార రీత్యా బాగాలేదు. జన్మలగ్న రీత్యా ఎట్లా ఉన్నది అనే దానికి ముందు మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకోవడం చాలా అవసరం. ఇట్లా చూపించుకున్నట్లయితే మీకు ఎటువంటి సమస్య లేకుండా జాతకం చూసి మీకు దోషాలు ఏమన్నా ఉంటే దానికి ఏ రకమైన పూజలు చేయాలో చూసి మీకు ఆ రకం పూజలు చేయించి మీ యొక్క జాతకం బాగుండేట్టుగా, మీరు నష్టపడకుండా ఉండేటట్లుగా చూడటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు మీకు మా నెంబర్ ఫోన్ చేసి మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పి తగిన ఫీజు చెల్లించి, డేట్ ఆఫ్ బర్త్ లేకపోతే హస్త సాముద్రిక ద్వారానైనా సరే మీ జాతకం చూపించుకోవాల్సిందిగా చెబుతూ ఉన్నాను. స్వస్తి.